దిష్టి తీసిన నీళ్లను అపూర్వ బయటపడేయబోతూ ఉంటే, అయ్యో నిన్ను చూస్తుంటే అమ్మాయి బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయినట్టు అనిపిస్తుంది. వింత వింత చేష్టలు కనిపిస్తున్నాయి. ఆ శోభాచంద్రనైతే నువ్వు చంపేశావు. చంపేసి దాని కూతురికి మాత్రం నువ్వు సేవలు చేస్తున్నావు. ఊహించుకుంటేనే చాలా బాధగా ఉన్నా కూడా, కానీ నువ్వు చేయగలిగింది మాత్రం ఏమీ లేదమ్మాయి. పిన్ని పిన్ని చేత కానప్పుడు ఇదిగో ఇలాగే చేస్తారు. పిన్ని అలా మాట్లాడకని అంటున్నాను కదా. మరి ఎలా మాట్లాడాలి? ఇలాగే మాట్లాడతాను కదా. ఇక నువ్వు చేసేది ఏదీ లేదు. పని మనిషిలా భూమికి చాకిరి చేయటం తప్ప అని అనగానే కోపంగా ఆ దిష్టి నీళ్లను మీద పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, చేతకనప్పుడు ఇలాగే చేస్తారు అనే విధంగా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు ఇదిగో అమ్మ నీ రూమ్ ఎలా ఉందమ్మా అనే విధంగా అంటూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇక చెవి మాత్రం బిత్తుతో, నేనే ఇదంతా రూమ్ అంతా రెడీ చేశానని నా భూమికి చెప్పు. ఎందుకంటే కొంచెం సంతోషపడుతుంది కదా. అంటే నేను కూడా సరదాను కదా అన్నయ్య. కానీ భూమి నా గురించి అర్థం చేసుకుంటుందని అని అంటూ ఉంటే, సరేలే, నా కూతురు నక్షత్రాన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో భూమిని కూడా అలాగే మీరు ట్రీట్ చేయాలి, అర్థమవుతుంది కదా. అలాగే అన్నయ్య, అలాగే అనే విధంగా మీరా అంటూ ఉంటుంది. అమ్మ నువ్వు అక్కడెలా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. ఈ ఇల్లు పరాయిది కాదు, నువ్వు పరాయి దానివి అంతకంటే కాదు. మీ తల్లిదండ్రులు దొరికేంత వరకు ఈ ఇంట్లోనే నువ్వు ఉంటున్నావు. దొరికాక కూడా ఇంట్లో నీ స్థానం మాత్రం అలాగే ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. నా కూతురిగా నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి ఏ ఇంటికి వెళ్ళకూడదు అని అనగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా నా శత్రువైన ఆ ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళకపోవటమే కాదు, ఆ ఇంటి గురించి ఆలోచన కూడా నీకు రాకూడదు. సరేనా అమ్మ? ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ మాత్రం వెళ్ళకుండా భూమిని చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. మావయ్య చూసారా నాన్న ఏమంటున్నారో? తండ్రిగా కొండంత ప్రేమను చూపించి నా ప్రేమను కూల్ చేసుకోమంటే ఎలా కూల్ చేసుకోగలను చెప్పండి మావయ్య. బాధపడకమ్మా. నువ్వు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన సొంత కూతురువని తెలియకుండానే ఇంత ప్రేమను చూపిస్తున్నారు. అదే నువ్వే ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారు. మీ ఇష్టాన్ని కాదంటారా? చెప్పమ్మా, నువ్వేది అడిగినా సరే ఖచ్చితంగా ఇచ్చేస్తాడమ్మా. బావని అడిగితే మీ నాన్న ఇవ్వడా? ఇచ్చేస్తాడు. ఈ ప్రపంచంలో ఏ తండ్రికి కన్న కూతురి ఇష్టం కంటే శత్రుత్వం ఎక్కువేమీ కాదు. నాకంత నమ్మకం ఉంది. నాకెందుకో కుదరడం లేదు మావయ్య. నాకు అర్జెంటుగా ఆయన్ని చూడాలని ఉంది మావయ్య అని అంటూ ఉంటే ఇక భూమికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అంతలో కారు వచ్చి ఆగగానే, అమ్మా అన్నయ్య వస్తున్నాడు, భూమి వస్తుందమ్మా అని అనగానే హారతి ప్లేట్ని సిద్ధం చేసుకొని గుమ్మం ముందుకు శారద వస్తుంది. కానీ కారు నుండి గగన్ మాత్రమే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. భూమి ఎక్కడా? అన్నయ్య ఏంటి ఒకటే వస్తున్నాడు అని అంటూ ఉండగా, ఏంట్రా భూమి ఎక్కడ ఉంది? తను రాలేదేంటి? తను రాకపోవటం ఏంట్రా? అసలు ఏమైంది? నిన్నేరా భూమి గురించి అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? మాట్లాడురా. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్తుందిరా భూమి? ఆ ఇంటికి. ఏంటి మన ఇంటికి ఎందుకు రాలేదు? అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది? నన్ను కాదమ్మా, భూమి వచ్చాక భూమిని అడగాల్సిన ప్రశ్నలు. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఏంటన్నయ్య, రాత్రి భూమి కోసం నువ్వు ఎంతో కష్టపడి రూమ్ అంతా డెకరేషన్ చేశావు, కానీ భూమి అక్కడికి పోవడం ఏంటి అని అంటూ ఉండగా అంతలో గగన్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని చూసి, నీ చేతిలో ఈ గిఫ్ట్ బాక్స్ ఉందేంట్రా? దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? అంటే అమ్మ, అది ఎక్కడికి తీసుకెళ్ళావురా? భూమికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకెళ్ళాను. ఎంతైనా నా ప్రాణాన్ని నిలబెట్టింది కదా. కానీ అమ్మ ఎంతో ఇష్టంగా కాబోయే భార్య కోసం, అంటే మీ భార్య కోసం చేయించింది కదా అన్నయ్య.
భూమికి నువ్వు గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? అమ్మకు ఆ నెక్లెస్ని చూస్తే ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. ఎందుకంటే ఆ నెక్లెస్ ఎంతో ఇష్టంగా అమ్మ చేయించుకుంది కాబట్టి కోడలి మెడలో వేయాలని. అవునన్నయ్య, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అప్పుడు మనసులో మాత్రం భూమితో నా ప్రేమ విషయం చెప్తే తన మనసులో ఏముందో తెలుసుకున్నాకే అందరికీ చెప్పాలి. నా మనసులో ఉన్న ప్రేమను ఇప్పుడే చెప్పకూడదు. భూమి మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకున్నాకే అప్పుడు అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఏంట్రా, నేను నిన్ను అడుగుతుంటే కూడా నువ్వు ఏం సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఎందుకంటే ఈ నెక్లెస్ నాకు కాబోయే భార్యకి ఎంతో ఇష్టంగా నువ్వు చేయించావు. ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అనగానే పూరి వెంటనే అమ్మే కదా అన్నయ్య, నీకు అమ్మంటే చాలా ఇష్టం కదా. మరి అమ్మ ఇష్టంగా చేయించుకున్న నెక్లెస్ అంటే నా దృష్టిలో ఎంతో విలువైంది. తను నా ప్రాణాన్ని నిలబెట్టింది. అందుకే భూమికి ఇంత విలువైన నెక్లెస్ని ఇవ్వాలని అనుకున్నాను. అవునా, అంతేనా? మరేం లేదా? అంతే అమ్మ, ఇంకేముంటుంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏవేవో ఊహించుకున్నాను. అన్నీ అవుతాయా? అవునమ్మా, భూమి కోడలిగా రావాలని ఆశపడుతున్నావా? చెప్పమ్మా. కానీ వాడికి మనసులో భూమి లేనప్పుడు మనం పడితే ఏంటమ్మా? పోనీలే, భూమి మనసులో ఏముందో ఏంటో అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు భూమి మనసులో ఏముందో తెలుస్తుంది అని పూరి కూడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మాత్రం అమ్మో, నన్ను ఇష్టం వచ్చినట్టు ఎలా చేసింది, అయినా ఇక్కడేమో పనిచేస్తుంది. అంతలో అపూర్వ వస్తూ ఉండగా అయ్యయ్యో, నేను మాట్లాడుకున్న మాటలు అన్నీ వినేసిందా ఏంటి? అమ్మ బాబోయ్, ఇదేంటి నన్ను అలా చూస్తుంది? మళ్ళీ ఏదైనా పోస్తుందా ఏంటి? ఇదేంటి కాఫీ పట్టుకొని వస్తుంది? మళ్ళీ నా మొహం మీద పోస్తుందా ఏంటి? పిన్ని, ఏం చేస్తున్నావు? అలా చూస్తున్నావేంటి? టీ తాగుతావా? వదిలే అమ్మా. మరి ఈ బట్టలు ఎందుకు సదురుతున్నావు పిన్ని? అర్థం కావట్లేదు. మా ఊరు వెళ్ళిపోదామని. ఏమైంది? ఎందుకు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు పిన్ని? ఏముందమ్మా, ఏదో నీ పక్కన ఉందామని అనుకున్నాను. కానీ పులి వెంట నేను తిరుగుతున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇందాకేమో నా మీద హారతి పడేశావు. కానీ హారతి మండుతున్న విషయం మర్చిపోయి నువ్వు నా మీద వేశావు. నిజంగా హారతి మండితే అప్పుడు నా మొహం ఏం కావాలి? అసలే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ హారతి ఆ సమయానికి ఆరిపోయి ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మో అమ్మో, ఏం జరిగేదో ఏంటో. పిన్ని, అంతకంటే ముందేమో మీరు మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకోండి. అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఏదో అమ్మ, నా అదృష్టం బాగుంది కాబట్టి పెళ్లి యోగం ఉండబట్టే ఇలా జరిగిందేమో. ఇక నేను ఇక్కడ ఉండను, వెళ్తాను. ఏంటి పిన్ని, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా. అందుకే ఏదో అలా చేశానని వెళ్ళిపోతావా? మరి ఇంకేం చేయాలి? పిన్ని, విసిగించకుండా చెప్పాలనుకుంది చెప్పు. మీ ఇంట్లోనే నువ్వు మహారాణిలా ఉండాలని అనుకున్నావు. మహారాణి యోగం దక్కాలంటే నువ్వు శోభాని చంపేశావు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఒక చెలికత్త లాగా తన దగ్గర నువ్వు దిగజారి భూమికి సేవలు చేస్తున్నావు. కాబట్టి ఇదంతా నీ స్థాయి దిగజారడమే కాక ఇక నీ స్థాయిని నిలబెట్టుకునే పరిస్థితులు నాకు కనిపించట్లేదు. పెంచుకున్న కూతురు రాగానే ఇక నువ్వు పెద్ద పదిదానివి అయిపోయావు. ఇంకొద్ది రోజులైతే ఇంకేం చేస్తాడో ఏంటో. ఈ ఆస్తికి వారసురాలిగా తననే ప్రకటిస్తాడేమో. ఇక సన్యాసిగా మీ కూతురు నువ్వు తీసుకోవాలి. తల్లిని చంపినా కానీ కూతుర్ని మాత్రం నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు కదా. నేను దిగజారి ఆ స్థాయికి వెళ్ళలేను పిన్ని. నీ ఆలోచనలు నువ్వు అనుకున్నట్టుగా ఉండవు. అంటే ఏమంటున్నావు? అవును, ఇదంతా కూడా నేను ఆలోచించాను. నా శత్రువు దగ్గర నుంచి లాగేసుకున్నాను. ఎప్పటికీ అలాగే ఉంటుంది. రేపు నక్షత్ర బర్త్డే కాబట్టి తన కూతురికి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు నేను
ప్లాన్ వేసి ఆస్తిని రాయించుకుంటాను, దానికో మంచి ప్లాన్ వేశాను అని అంటూ ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది అపూర్వ. మరోవైపు మాత్రం దొంగచాటుగా వంశీ తన భార్య కోసం పూలను తీసుకెళ్తూ ఉంటాడు. అంతలో వంశీ వాళ్ళ తండ్రి చూసి దాక్కుని వంశీనే చూస్తూ ఉంటే అదే సమయానికి ఇందు మాత్రం అలా ప్లేట్స్ని తుడుస్తూ ఉంటుంది.